అందరికీ నమస్తే. పిజ్జా సాస్ మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దీనికి ఒక 5 మీడియం టమోటాలు తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా ఘాట్లు పెట్టేసుకొని మరిగే నీటిలో వేసేసుకోండి. ఒక 5 మినిట్స్కి మనకి మంచిగా తోలు అనేది ఊడొస్తుంది. అప్పుడు తీసి మనం వీటిని చల్ల నీళ్ళలో వేసుకోవచ్చు. అలాగే క్యాప్సికమ్, ముల్లంగి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకోండి. చూడండి, నేను చూపించిన విధంగా చల్ల నీళ్ళలో వేసుకోవడం వల్ల మనకి పైన తోలు అనేది ఊడొచ్చేస్తుంది ఈజీగా. ఇలాగ తీసేసుకొని మనం మొత్తం మిక్సీ పట్టేసుకోకుండా ఒక టమోటాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. మిగిలినది ప్యూరీ పట్టేసుకోండి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసేసుకొని సోంపు గింజలు వేసేసుకోవాలి. సోంపు వేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ మీ దగ్గర లేకపోతే కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి లాస్ట్లో. తర్వాత ముల్లంగి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోండి ఇలాగా. తర్వాత మనం ముందుగా పట్టిన టమాటో ప్యూరీ ఉంటుంది కదండి, అది కూడా వేసేసుకొని చిన్న చిన్న ముక్కలు కూడా టమాటో ముక్కలు వేసేసుకొని అంతా కలిపేసుకొని మనం ఒక 5 మినిట్స్ దీనిని మగ్గించుకోవాలి. తర్వాత సరిపడంత సాల్ట్, షుగర్ వేసేసుకొని కారం కొంచెం వేసేసుకోండి. నేను చెప్పాను చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఇప్పుడు మీరు కొంచెం కారం ఎక్కువ వేసేసుకోండి. దీన్ని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే మనకి పిజ్జా సాస్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బై బై.